ప్రజాసేవ చేస్తున్న రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు అంబా అగస్తేశ్వర ఆలయంలో మంత్రి వివేక్ పేరున ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పండ్లు, రగ్గులు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఐబీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు నిర్వహించారు మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని శివాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి పూజలు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా యొక్క దీవెన. అదేవిధంగా ఈ చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఏ విధంగానైతే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి జీవనం సాగుతుందో అదేవిధంగా మరింత అభివృద్ధి దిశలో మరింత ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనసారా మేము వేడుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో వారి కుటుంబ సభ్యులు మరింత ఎత్తుకు పోవాలని చెప్పేసి మా యొక్క అందరి అభినందనలు, అందరి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా వారందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. ప్రియతమ నేత, జన హృదయ నేత, జనం గుండె చప్పుడైన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు చెన్నూరు పట్టణంలోని శివాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము మరి అందరం కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి వారు ఈ చెన్నూరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేయడం జరుగుతున్నది. ఈ చెన్నూరు పట్టణ ప్రజలందరూ కూడా మరి వివేక్ వెంకటస్వామి మీద మరి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఉంటాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు మరి పారదూరినాయి. మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇప్పటికి కూడా 50 కోట్ల నిధులతో మరి చెన్నూరు ప్రాంతంలో మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని మరి ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికి కూడా మరి డ్రైనేజీలు కానీ, కాలువట్లు కానీ, బోర్లు కానీ, ఇతర సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు వెళ్తూ మరి అన్ని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఘనత వివేక వెంకటస్వామి గారి. వారిని ఆ దేవుడు చల్లగా చూడాలి. వాళ్ళు మున్ముందు కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రివర్యులు లేదా కార్మిక శాఖ మంత్రి, అదేవిధంగా మైనింగ్ శాఖ మంత్రి అయినటువంటి గడ్డ వివేక వెంకటస్వామి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇవాళ చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా ఇవాళ శివాలయంలో వారి పేరు మీద అర్చన చేసి వారి యొక్క ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి అని మంచి ఆరోగ్యంతో భగవంతుడు ఆ శివయ్య మంచి శక్తి ఇచ్చి రానున్న రోజు లోపల పార్టీని అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిని మరి భగవంతుడు రెట్టింపు శక్తి ఇచ్చే విధంగా ఆ శివయ్యకు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రి లోపల పండ్లు, అదేవిధంగా రోగులకు, అదేవిధంగా అనాథలైనటువంటి రోగులకు మరి అనాథలకు మరి బెడ్షీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ అక్కడ పోతే మా క్యాంప్ ఆఫీస్ లోపల కూడా కార్యకర్తల సమక్షం లోపల పెద్ద ఎత్తున ఏదైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మరి పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఐబీ దర్గా దగ్గర కూడా మరి మసీద్ దగ్గర కూడా వారి యొక్క ప్రార్థనలు చేయడం, మసీద్ లోపల వారి ఆరోగ్యక్షేమం కోసం మరి వాళ్ళ పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చర్చిలో కూడా ప్రార్థనలు చేసి అన్ని మత ప్రార్థనలు చేసి మరి వారు ఆరోగ్యంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ఇంకా మరింత అభివృద్ధి తీసుకుపోయే శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పేసి అని కార్యకర్తలందరం కూడా మరి వాళ్ళ పెద్ద ఎత్తున ఈ వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక పండుగ వాతావరణం లోపల అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా పార్టీ క్యాంప్ ఆఫీస్ కాడ నిర్వహించడం జరిగింది. సాయంత్రం కూడా మరి వారి 68వ సంవత్సరం లోపల ఇవాళ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున 68 కిలోల కేకుని, భారీ కేకుని కూడా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూడా సాయంత్రం మరి కేక్ కట్ చేసుకొని ఒక పండుగ వాతావరణంలోగా మంచి సంబరంగా వారి యొక్క జన్మదిన వేడుకలు కనివిని వెరగని రీతి లోపల ఇవాళ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా అందరూ నిర్ణయాలు తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తరలిచ్చిన అందరికీ పార్టీ
కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మరొకసారి వివేక్ వెంకటస్వామి గారు గౌరవనీయులు మన మంత్రివర్యులు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో సుఖ సంతోషంతో వారు కుటుంబంతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పేసి అని ఈ నియోజకవర్గాల అభివృద్ధికి మరింత వరకు భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్.